ఆర్బీఐ దేశ ప్రజలకు ఊహించని బిగ్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఒకేసారి భారీగా రెపో రేట్ తగ్గించి ఆశ్చర్యంలో ముంచేసింది. ముఖ్యంగా హోమ్ లోన్స్, వెహికల్ లోన్స్ తీసుకున్న రుణగ్రహీతలకు భారీ ఉపశమనాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎంపీసీ సమావేశంలో గవర్నర్ సంజయ్ మల్హోత్రా కీలక ప్రకటన రుణగ్రహీతల్లో ఉత్సాహాన్ని నింపింది. అనూహ్యంగా 50 బేసిస్ పాయింట్ల రెపో రేట్ తగ్గిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. దీంతో ఒకవేళ బ్యాంకులు పూర్తి స్థాయిలో వడ్డీ రేట్లను తగ్గిస్తే రుణగ్రహీతలు తీసుకున్న హోమ్, ఆటో లోన్లపై ఈఎంఐలు భారీగా తగ్గనున్నాయి. ప్రస్తుతం రెపో రేట్ 6% నుంచి 5.5% వద్ద ఉంది. ఫిబ్రవరి విధాన సమీక్ష తర్వాత ఆర్బీఐ రెపో రేట్ను 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది. 2025లో వరుసగా ఇది మూడోసారి రేటు తగ్గింపు. ఫిబ్రవరి, ఏప్రిల్లో ఒక్కోసారి 25 బేసిస్ పాయింట్ల చొప్పున తగ్గించిన తర్వాత ఇప్పుడు మూడోసారి తగ్గించడం జరిగింది. ఈ తగ్గింపు వల్ల గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాల వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ఇది రుణాలు తీసుకునే వారికి ఊరటనిచ్చే అంశం. ఈ నిర్ణయాన్ని దేశ ఆర్థిక వృద్ధిని పెంపొందించడం, ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలో ఉంచడమే లక్ష్యంగా తీసుకున్నట్టు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఇది వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచి ఆర్థిక వ్యవస్థకు మరింత ఊతమిస్తుందని భావిస్తున్నారు. 2025 ఏప్రిల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 3.16% ఉంది. గత 6 సంవత్సరాలలో అత్యల్ప స్థాయికి చేరుకుంది. ఇది ఆర్బీఐ 4% లక్ష్యం కంటే తక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో భారత జీడీపీ 7.4% వృద్ధి చెందింది. ఇదే సమయంలో ఆర్బీఐ రెపో రేట్ తగ్గింది. కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని 6.5%గా అంచనా వేసింది. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన పరస్పర సుంకాల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సైతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది. భారత ఆర్థిక వ్యవస్థ అమెరికా సుంకాల నుంచి సాపేక్షంగా సురక్షితంగా ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయం దేశ ఆర్థిక ప్రగతికి మరింత దోహదపడుతుందని అంటున్నారు.